గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. ఇన్స్పిరేషనల్ వీడియోస్ ద్వారా మీరు ప్రతిరోజు మీ మనస్సుని ఉత్సాహపరుచుకునేటువంటి ఎన్నో కథలు వింటూ ఉన్నారు. అందరికీ చెప్తున్నారని భావిస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకునేటువంటి ఒక మంచి విషయం ఏమిటి అంటే, జీవితంలో మనం ఏదన్నా ఒకటి పట్టుకుంటాం. ఆ పట్టుకున్న దాన్ని వదలకపోతే ప్రత్యక్షమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవం చేయలేం. ఎందుకంటే ఏదైతే మనం లోపల పెట్టుకొని ఉంటాం, అదే ఆలోచనలు మనకొస్తూ ఉంటాయి. ప్రత్యక్షంగా ఉండేదాన్ని మనము ఎక్స్‌పీరియన్స్ చేయలేం. అందుకే ఒక మాట చెప్తారు, ఏది కూడా లోపలికి తీసుకోవద్దు. ఏదే వచ్చినా కూడా ఎక్కువ టైం దాన్ని పట్టుకోవద్దు. లెట్ ఇట్ గో అని. ఎందుకనేది మీకొక చిన్న స్టోరీ ద్వారా నేను అర్థం చేయిస్తా. ఒకసారి 2 చీమలు ఇద్దరు కూడా మిత్రులుగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటారు. మనం జీవితమంతా ఆహారం కోసం ఎతికే కన్నా పర్మనెంట్‌గా ఒక దగ్గర సెటిల్ అయిపోవాలి. మనం ఎక్కడన్నా ఒక దగ్గర మన ఆహారం ఉన్న దగ్గరే మనం సెటిల్ అయిపోవాలి అని ప ఆ 2 మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. చేస్తూ దారిలో దానికి 2 కొండలు తెల్లగా ఉండే కొండలు కనపడతాయి. ఇద్దరూ ఆనందంతో గంతులేసుకొని నేనొక కొండ, నేనొక కొండ అని ఇద్దరూ ఒక్కొక్క కొండని ఎక్కేస్తారు. ఎక్కేసి ఒక చీమ ఏమో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తోంది. ఇంకొక చీమేమో ట్రావెల్ చేస్తా ఉంది. కానీ చాలా నిరుత్సాహము, ఎక్కడో నిరాశ, ఎక్కడో చప్పగా ఉంటది. 2 కూడా సాయంకాలం కలుసుకొని, "ఎలా ఉంది నీ రోజు ప్రయాణం?" అంటుంది. ఈ ఖుషీగా ఉండేటువంటి ఈ చీమ చెప్తుంది, "నేనైతే హ్యాపీగా ఉన్నాను. నాకు పంచదార కొండ దొరికింది, చక్కెర కొండ దొరికింది, షుగర్ మౌంటైన్ దొరికిందని." ఇంకొక కొండ నిరుత్సాహంతో చెప్తుంది, "నీకేమో షుగర్ కొండ దొరికింది. నువ్వు హ్యాపీగా ఉన్నావు. నాకేమో ఉప్పు కొండ దొరికింది, సాల్టీ మౌంటైన్. మరి నేనెలా హ్యాపీగా ఉంటానని." అప్పుడు ఈ పంచదార కొండ చీమ చెప్తుంది, "ఇంతే గదా! ఇంత పెద్ద కొండని నేనొకదాన్నే అనుభవిస్తానా? నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి" అని చెప్పి దాన్ని తన వైపు లాగేస్తది. మళ్ళీ ఇద్దరూ కలుసుకొని ఏం చేస్తారు, ఆ కొండని తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉండగా మళ్ళీ సాయంకాలం అయిన తర్వాత, "ఇప్పుడు నువ్వు పంచదార కొండలో మారిపోయావు గదా! ఇప్పుడు కూడా ఎందుకు ఇంత చప్పగా ఉన్నావు, నిరుత్సాహంగా ఉన్నావు, నిరాశతో ఉన్నావు" అంటే, "తెలీలేదు. నాకేమీ ఆ ఖుషి రావడం లేదు" అంటుంది. "అదేంటది? నేను ఇంత తీయతనాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మరి నువ్వు ఎంజాయ్ చేయడం లేదా?" అంటే, "నాకసల ఆ తీపే నాకు ఆ తీయతనమే నాకు అనుభవం కావడం లేదు. నాకిక్కడ గూడా ఉప్పుగా ఉంది" అంటుంది. "అదేంటిది? పంచదార ఉప్పుగా ఉండడం ఏంటి? ఇంత తియ్యగా ఉంటే" అంటుంది. అప్పుడది గ్రహిస్తుంది. "నువ్వు ఒకసారి నీ నోరు తీయి" అంటుంది. ఆ నోరు తీయగానే అది తన దవడలో, అంటే తన ఒక నోట్లోని ఒక కార్నర్‌లో ఒక చిన్న ఉప్పు కణాన్ని అలానే పెట్టుకొనుంటది. ఆ కణాన్ని పెట్టుకొనుంటుంది కాబట్టి అది పంచదారని టేస్ట్ చేసిన ఆ ఉప్పు సారాంశం దాన్ని, ఆ తీయతనాన్ని అనుభవం చేసేకి వదలదనమాట. అప్పుడది చెప్తుంది, "ముందుగా ఆ ఒక్క ఉప్పు కణాన్ని మెయి. దాన్ని నోటి నుండి తీసేయి" అంటుంది. అది తీసేసి మళ్ళీ ఆ స్వీట్‌ని టేస్ట్ చేసినప్పుడు అది చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరూ సంతోషంగా ఆఖరి క్షణం వరకు కూడా ఆ పంచదార కొండలోనే జీవించి చాలా బావుంటారనమాట. ఇది మీకు చెప్పేటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే స్నేహితులారా, మన జీవితంలో ఏదన్నా ఒక నెగెటివ్, ఏదన్నా ఒకటి మనము గతాన్ని మన మనస్సులో పెట్టుకునుంటే మన మనసు హ్యాపీగా ఉండదు. ఏదైతే నువ్వు పెట్టుకోవాలంటే పాతదాన్ని వదిలేయాలి. ఎప్పుడైతే పాతది వదిలేస్తావో అప్పుడే నువ్వు కొత్తదాన్ని అనుభవించగలుగుతాం. అందుకే జీవితంలో పాస్ట్‌ని పెట్టుకోకూడదు. ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయాలంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్ ఇట్ గో అనే దాన్ని మనం ఎప్పుడైతే జీవితంలో ఆచరణలో పెట్టుకుంటాం, అప్పుడే మనం ప్రత్యక్షంలో సంతోషంగా ఉండగలుగుతాము. అందువల్ల మీరందరూ కూడా ఈ కథ ద్వారా జీవితంలో పాస్ట్‌ని వదిలేయాలి, ప్రెజెంట్‌ని
హ్యాపీ ఒక లైఫ్‌గా మార్చుకోవాలి, హ్యాపీ జర్నీగా మార్చుకోవాలి అనేదే ముఖ్య ఉద్దేశం. మరి ప్రతిరోజు మీరు ఇలాంటి ఉత్సాహాన్ని కలిగించేటువంటి ఇన్స్పిరేషనల్ వీడియోస్‌తో మీ మనసుని ఖుషీగా పెట్టుకుంటారని భావిస్తున్నాను. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.